నీలాంటోడు సనాతన ధర్మం గురించి మాట్లాడొద్దు. పవన్ పై విమర్శల వర్షం కురిపించిన శ్రీరెడ్డి. హాయ్ గైస్, ఐ అంజలి. మనకు ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి అనగానే గుర్తొచ్చేది విమర్శకర వాక్యలు మరియు వివాదాస్పద పరిస్థితులు. ఎందుకంటే తాను మాట్లాడే మాటలు మరియు తాను చేసే చేష్టలు అన్ని కూడా వివాదాలకు దారి తీసే విధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి మరోసారి అలాంటి విమర్శకర వ్యాఖ్యలు చేయడంతో అవి వివాదకర పరిస్థితులకి దారి తీయడం జరుగుతుంది. ఈసారి శ్రీరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరి మీదనో కాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద. మరి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి విమర్శలను చేసింది అన్న వివరాల్లోకి వెళ్తే, శ్రీరెడ్డి జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండే జగన్ కి సపోర్ట్ గా అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు చేయడం జరిగింది. అయితే ఈ దూకుడు ప్రభుత్వం మారినప్పటికీ శ్రీరెడ్డి తగ్గలేదు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీదనే శ్రీరెడ్డి విమర్శల వర్షం కురిపించింది. గత కొంతకాలం క్రితం తిరుపతి లడ్డు విషయంలో కల్తీకి సంబంధించిన కొన్ని నిజాలు బయటపడడం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పైన స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానికి తగిన చర్యలు తీసుకునేలా చేయడమే కాకుండా దేవుడి విషయంలో జరిగిన తప్పుకి గాను కొన్ని రోజులు దీక్ష కూడా చేపట్టాడు. అంతేకాకుండా లడ్డు విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి ఒక పక్క వార్నింగ్లు ఇస్తూనే మరో పక్క సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా సనాతన ధర్మం గురించి మాట్లాడిన విషయాలపై స్పందించిన శ్రీరెడ్డి ట్విట్టర్ వేదికగా అతని పైన విమర్శల వర్షం కురిపించింది. శ్రీరెడ్డి తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి హిందుత్వం పేరు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఎదవా, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి, కమ్యూనిస్ట్ భావాలంటావు, దీక్షలంటావు, ఏమైనా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్న వాడికి పుట్టినోడు సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలొకటి. అవునరా, నువ్వే నా చెప్పులేసుకుని దీక్ష చేసేది ముసలినక్క, ఇంకోసారి హిందుత్వం పేరు తీసావనుకో గరుడ పురాణం బుక్ పంపిస్తా అంటూ తెలిపింది. ఇక ఇప్పటికీ ఈ ట్వీట్ ని గమనించిన పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డిని కామెంట్లలో ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ వెళ్తున్నారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఆయన అభిమానులే దానిని చూసుకుంటారు అన్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం న్యూ బైట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.